నెల్లూరు జిల్లాలో దళితవాడల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సమర భేరీ మోగించారు. దళితుల పేదల సామాజిక సంక్షేమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఆగస్టు 24న చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని తలపెట్టిన వివిధ ప్రజా సంఘాల నాయకులు వెల్లడించారు. గత నెల 16 నుండి ఈ నెల 22వ తేదీ వరకు జిల్లాలోని వివిధ మండలాల్లో దళితవాడల సమస్యల అధ్యయనం కోసం పాదయాత్రను నిర్వహించడమే కాకుండా సచివాలయాలు, తహసీల్దార్, ఎంపీడీఓ, ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాల వద్ద ధర్నాలు పూర్తి చేశామని నేతలు తెలిపారు. కుల వివక్ష లేని సమాజం కోసం, దళిత సమస్యల పరిష్కారం కోసం గత నెల జూలై నెల 16వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సామాజిక శంఖారావం పేరుతోటి అధ్యయన యాత్రలు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ అధ్యయన యాత్రలో దళితులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలు మా దళాల దృష్టికి రావడం జరిగింది. వాటిల్లో ప్రధానంగా అనేక గ్రామాల్లో, పట్టణాల్లో ఇప్పటికి కూడా దళితులకు సంబంధించి శ్మశాన వాటికలు లేవు, శ్మశానాలకు సంబంధించి కనీస సౌకర్యాలు లేవు, అక్కడ షెల్టర్లు లేవు, మంచినీటి వస్తువులు లేవు. ఆ రకంగా సమస్యలు రావడం జరిగింది. అలాగే సొంత ఇళ్ళు లేని వాళ్ళు, అలాగే సొంత భూమి లేని వాళ్ళు కూడా చాలామంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రధానంగా 2 అంశాలు మేము చెప్పదలుచుకున్నాము. ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు చేయడంలో ఈ ప్రభుత్వాలు, పాలక కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, 2 ప్రభుత్వాలు కూడా ఎస్సీల మీద కావాలని వివక్ష చూపిస్తూ ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఖర్చు చేయకుండా ఉండటంతో ఈ దళిత కాలనీలు అభివృద్ధి చెందకుండా ఉన్నాయనేది మేము చెప్పదలుచుకున్నాము. అలాగే వివక్ష కూడా ఇప్పటికి కూడా వివక్ష తగ్గకుండా ఉంది. అనేక గ్రామాల్లో ఇప్పటికి కూడా దేవాలయ ప్రవేశం దళితులకు కానీ గిరిజనులకు కానీ ప్రవేశం లేకుండా ఉంది. అయితే ఆ విషయంలో కూడా జస్టిస్ పొన్నయ్య గారి కమిటీ సిఫార్సుల్ని అమలు చేసేదాంట్లో గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడుండే ప్రభుత్వం కావచ్చు, జస్టిస్ పొన్నయ్య గారి కమిటీ సిఫార్సుల అమలు ప్రకారం ప్రతి 3 నెలలకు ఒకసారి అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించాలా. అలాంటిది ఎక్కడ కూడా జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన జిల్లాలో జరగాల, అలాగే ఆర్డీఓ గారి అధ్యక్షతన మండలాల్లో జరగాల, ఎంఆర్ఓ పాల్గొనాలా, ఎస్ఐలు పాల్గొనాలా. వీళ్ళందరూ పాల్గొని దళితులకి, దళితేతరులకి వాళ్ళకి అవగాహన కల్పించి ఎవరి మీద కూడా అట్రాసిటీస్ జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ ఎక్కడ కూడా అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించడం లేదు. అందుకని ఖచ్చితంగా అట్రాసిటీస్ మానిటరింగ్ కమిటీలు నిర్వహించాలని చెప్పి మేము ప్రభుత్వాల్ని డిమాండ్ చేస్తూ ఈ పాదయాత్రల్ని చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ నెల 16వ తేదీ నుంచి పాదయాత్రల ద్వారా ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని చెప్పి ప్రభుత్వాల మీద ఒత్తిడి తెచ్చేదానికోసం ఇప్పుడు 24వ తేదీ, ఈ నెల 24వ తేదీ ఈ పాదయాత్రల ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాము. 24వ తేదీ నెల్లూరులో జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేసేదానికోసం, జన సమీకరణ కోసం మీ పాదయాత్రల ద్వారా వచ్చినటువంటి అనేక సమస్యల్ని పరిష్కారం కోసం కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేదానికోసం ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. అందుకని మా ఈ కార్యక్రమంలో దళితులందరూ కూడా దళితులు కావచ్చు, దళితేతరులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, అందరూ కూడా భాగస్వామ్యం కావాలని చెప్పి ఎక్కువ మంది పాల్గొని ఇక్కడ జరుగుతున్నటువంటి చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. ఏదైతే కుల నిర్మూలన జరగాలి, వివక్షత లేని సమాజం రావాలని సామాజిక శంఖారావం పేరుతో అధ్యయన యాత్రలు కానీ, అదేవిధంగా ఈ నెల 16 నుండి పాదయాత్రలు కూడా నిర్వహించడం జరిగింది. ప్రతి దళిత ప్రాంతాలకు వెళ్ళడం కానీ, గిరిజన ప్రాంతాలకు కానీ వెళ్ళడం కానీ, అక్కడ ఉన్నటువంటి సమస్యలను గుర్తించడం జరిగింది. అదేవిధంగా గుర్తించిన సమస్యలను కూడా సంబంధిత సచివాలయాల్లో అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఈ రోజు వరకు కూడా చిన్న సమస్య కూడా పరిష్కారం కాల. అంటే పాలకులు కానీ, అధికారులు కానీ దళిత గిరిజన వర్గాల పట్ల ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారనేటువంటిది ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. అదేవిధంగా నెల్లూరు నగరంలో కూడా 13 ప్రాంతాలను గుర్తించడం జరిగింది. కప్పాడిపాలెం కానీ, ఉప్పరపాలెం కానీ, కటారిపాలెం కానీ, అరుంధతిపాలెం, వైకుంఠపురం, గాంధీ గిరిజన కాలనీ, రాయపాలెం, కామట హరిజనవాడ, కుసుమ హరిజనవాడ, ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్నాయి. నెల్లూరు నగరం పుట్టకముందు నుంచి పుట్టాయి. అయినా ఈ రోజు వరకు కూడా అక్కడ మౌలిక వసతులు లేవు, రిజిస్ట్రేషన్ పట్టాలు లేవు. ఇటువంటి ఏదైతే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చినటువంటి హక్కులు ఉన్నాయో ఆ హక్కులు కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు దళితులు, గిరిజనులు ఉన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు అనేటువంటిది ఉన్నాయి. కోట్ల రూపాయలు ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క దళిత గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ ఎస్సీ సప్లాన్ నిధులను
ఖర్చు చేయడంలో కానీ ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడంలో కానీ ఈ వచ్చేటువంటి పాలకులు కానీ అధికారులు కానీ వివక్షత చూపిస్తున్నారు. 53వ డివిజన్లో సుమారు 500 కుటుంబాలు కలిగినటువంటి గాంధీ గిరిజన కాలనీలో ఈ రోజుకి రహదారి లేదు, ఒక చిన్న ప్రభుత్వ ఆసుపత్రి కూడా లేదు. అదేవిధంగా వైకుంఠపురంలో చూసినట్లయితే యానాదులు చల్లా యానాదులు నివసించేటువంటి ప్రాంతం 40 కుటుంబాలకు పైగా క్వార్టర్స్ కట్టిస్తే ఊడి పడిపోతున్నాయి. ఇప్పుడ పడిపోయే విధంగా ఆ కుటుంబాలు భయానక పరిస్థితిలో ఉన్నారు. అదేవిధంగా 150 సంవత్సరాలు కలిగినటువంటి కపాడిపాలెనికి ఈ రోజుకి రిజిస్టర్ పట్టాలు లేవు. అంటే వచ్చేటువంటి పాలక పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ ఏ విధమైనటువంటి వివక్షత రూపం మారుతుంది కానీ వివక్షత అయితే మారలేదనేటువంటిది మా అధ్యయన యాత్రల్లో కానీ పాదయాత్రల్లో కానీ మేము అన్నీ కూడా గుర్తించడం జరిగింది. గుర్తించిన అన్నిటి సమస్యలను కూడా ఈ నెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తున్నాము. కాబట్టి 50 మంది ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మేము కోరుతున్నాం. ప్రమాణ స్వీకారోత్సవం ప్రతిష్టాత్మకమైన కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం నెల్లూరు పార్లమెంటు సభ్యులు దానశీలి నిగర్వి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆశీస్సులతో కోవూరు నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి సహకారంతో కోవూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆదివారం సాయంత్రం కోవూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్లో నా ప్రమాణ స్వీకారం జరుగును. నియోజకవర్గంలోని రైతులు, టీడీపీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు హాజరై నా ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రార్థన. ఇట్లు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, కోవూరు వ్యవసాయ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్.